హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఎస్ఏ వ్లాగ్స్. ముందు వీడియోలో మేము అమెరికాలో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నామో చూసారు కదా. ఇంకా నెక్స్ట్ డే మేము సద్దుల బతుకమ్మ కూడా ఆడాము. ఆ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే మేము నవరాత్రులలో గార్బా డాన్స్ కి అటెండ్ అయ్యాము. ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మాకు దగ్గరగా ఉన్న టెంపుల్లో ఈ నవరాత్రి సెలబ్రేషన్స్ ను జరుపుతున్నారు. ఎవ్రీ వీకెండ్ వచ్చేసి ఫ్రైడే సాటర్డే 2 days గార్బా డాన్స్ ఉంది. టెంపుల్లో హాల్ ను రెంట్ కు తీసుకొని ఈ నవరాత్రి సెలబ్రేషన్స్ ను మంచిగా జరుపుతున్నారు. ఇదంతా గుజరాతీ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఎవ్రీడే పూజలు, డాన్స్, ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటూనే ఉంది నవరాత్రులలో. నవరాత్రులు స్టార్ట్ అయ్యాక ఎవ్రీ ఫ్రైడే సాటర్డే నైట్ 8 o'clock నుంచి 12 o'clock ఈ గార్బా డాన్స్ ఉంది. మేము ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళాము. సాన్వి చాలా రోజుల నుంచి ఈ ఇయర్ కంపల్సరీ మనం గార్బా డాన్స్ కు అటెండ్ అవుదాం అమ్మ అని అడుగుతూనే ఉంది. అందుకని మేము ఫస్ట్ వీక్ వెళ్దాం అనుకున్నాం కానీ కుదరక వెళ్ళలేదు. ఈ సెకండ్ వీక్ ఎలా అయినా మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో వెళ్ళి అటెండ్ అయ్యాము. చాలా బాగా అనిపించింది. అందరితో కలిసి అలా డాన్స్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మాతో పాటు వినయ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు. వినయ్ వాళ్ళకు మేము గర్బాకి వెళ్తున్నామని చెప్తే మేము కూడా వస్తామని చెప్పి వచ్చి జాయిన్ అయ్యారు. పిల్లలందరూ ఫస్ట్ కొంచెం సేపు డాన్స్ చేశారు కానీ వాళ్ళకి ఫస్ట్ టైం కదా, వాళ్ళలాగా చేయడం వీళ్ళకి రాలేదు. తర్వాత వాళ్ళు పైన వెళ్ళి పిల్లలతో ఆడుకున్నారు. స్టేజ్ పైననే కాకుండా ఇలా మధ్యలో కూడా దుర్గామాత ఫొటోస్ పెట్టి మంచిగా డెకరేషన్ చేశారు. గర్బా డాన్స్ చేసేటప్పుడు మధ్యలో ఇలా దుర్గమ్మను పెట్టి చుట్టూ అందరు రౌండ్ గా చప్పట్లు కొడుతూ తిరుగుతూ డాన్స్ చేయడము ఈ గర్బా యొక్క స్పెషాలిటీ అన్నమాట. ఫస్ట్ డే ఇలా దుర్గామాత ముందు 9 ఘటాలు పెట్టి అందులో ధాన్యాలను పోస్తారు కదా, అవి 9 days వచ్చేసరికి ఇలా మంచిగా గ్రో అయ్యాయి. వాటిని దసరా రోజు ఒకరికొకరు బంగారం లాగా పెట్టుకొని దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. నేనైతే ఫస్ట్ టైం గార్బా ఆడడము, వాళ్ళందరూ ఎలా ఆడుతున్నారో కాసేపు నిల్చొని చూసాను. తర్వాత వెళ్ళి నేను కూడా జాయిన్ అయ్యాను. ఆ రోజు గార్బా ఆడి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే యూట్యూబ్ లో షార్ట్, ఇన్స్టాగ్రామ్ లో రీల్ అప్లోడ్ చేశాను. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మేము గార్బా ఎలా ఆడామో చూసేయండి.
అలా 8:00 నుంచి 10:00 వరకు 2 అవర్స్ డ్యాన్స్ చేస్తూనే ఉన్నాము. ఫస్ట్ అయితే అలా తిరుగుతుంటే నాకైతే కళ్ళు తిరిగాయి. తర్వాత అలవాటైపోయింది. వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేశాను. ఈ గర్బా అనేది గుజరాతీ వాళ్ళ సాంప్రదాయ నృత్యము. అందరూ ఇలా మంచిగా రెడీ అయ్యి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. నేను ఆ రోజు సారీ కట్టుకుందాం అనుకున్నాను. కానీ సాన్వి సారీ వద్దు మమ్మీ, ఎవరు కట్టుకోరు, ఇలా గుజరాత్ వాళ్ళ లాగానే రెడీ అవ్వు అని చెప్పి రెడీ చేసింది. అలా చాలాసేపు గర్బా ఆడిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి హారతి ఇస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరం అందరం హారతి ఇచ్చిన తర్వాత డిన్నర్ కూడా అక్కడే చేసాము. ఇలా ఫస్ట్ టైం మేము గర్బా డ్యాన్స్కి అటెండ్ అయ్యాము. మీలో ఎవరైనా ఎప్పుడైనా గర్బా డ్యాన్స్కి అటెండ్ అయ్యారా? అటెండ్ అయితే కింద కామెంట్ చేయండి. ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు. ఇట్లు మీ ప్రశాంతి.